ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఒకవేళ మనం జైల్లో వెళ్ళిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని వెళ్ళి హ్యాపీ ఇండిపెండెన్స్ డే బయటికి రా అంటే ఊరుకుంటారా? ఎందుకు? నేరం చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అయ్యేంత వరకు అక్కడ ఉంటాడు. ఒకవేళ ఒక సిగరెట్ సారాకి సిగరెట్ తాగుతున్న వ్యక్తిని వెళ్ళి ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే బయటికి రా అంటే అది మాని నీకు ఈ రోజు నుంచి విడుదల అంటే ఒప్పుకుంటాడు. నేను ప్రయత్నిస్తున్నానండి పాస్టర్ గారు, కానీ నా వల్ల ఆ విడుదల లేదు. ఇంకా ఒకవేళ మనము ఒక హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు, ఎన్నో మందులు తీసుకున్నాడు, ఈ రోజు నుంచి నీకు ఇండిపెండెన్స్ డే విడుదల నీకంటే ఓకే, అది స్వస్థపరిచేంత వరకు, అది హీల్ అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉంటుంది. కాదంటే మన యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఎక్కడున్న వ్యక్తి అయినా, ఎలాగున్నా, ఏ ప్రాంతంకి చెందిన వ్యక్తి అయినా, ఏ పరిస్థితిలో ఉన్నవాడైనా లేనివాడైనా, భాష అర్థమైనా అర్థం కాకపోయినా, వినేవాడైనా వినటం సరిగ్గా చేతకాని వాడికైనా దేవుడు ఏమన్నారంటే విడుదల ప్రకటిస్తున్నారు. దేని నుంచి? పాపంలో నుంచి బయటకు వస్తాను, శాపంలో నుంచి బయటకు వస్తానికి విడుదల ప్రకటిస్తున్నారు. అలాగే బానిసత్వంలో నుంచి బయటకు వస్తానికి విడుదల, అలాగే నరకంలోకి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళడానికి విడుదల. అంటే దేవుడు మనకి నిజమైన స్వతంత్రాన్ని, అంటే ఒక దేశానికి మనకు 1977లో మనకి స్వాతంత్రం దొరికింది. కాదంటే ప్రతి మనిషిలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇప్పుడు మనం అడిగితే నీకు స్వాతంత్రం ఉందా అంటే అవును అంటారు, కొన్ని విషయాలు లేదు కూడా అంటారు. అంటే పర్సనల్ గా టచ్ చేసే వ్యక్తి ఎవరు మనకు కనిపించారంటే, ప్రపంచంలో అన్ని దేశాలకి అంటే స్వాతంత్రం దొరికిందేమో, కాదంటే ప్రతి వ్యక్తికి మాత్రం స్వతంత్రం దొరకలేదు. అది మనం 100% షూర్గా చెప్పగలరు. కాదంటే యేసుక్రీస్తు మనకి ఏమని తెలియజేస్తున్నారంటే, నేను అందరినీ పర్సనల్ గా టచ్ చేసే వ్యక్తిని, ప్రతి వ్యక్తితో మాట్లాడే దేవుడు, నేను అంటే మనిషిని సృష్టించిన దేవుడు, నేను ప్రతి వ్యక్తితో నేను మాట్లాడగలను, ప్రతి వ్యక్తిని నేను విడుదల చేయగలను, ప్రతి వ్యక్తికి ఏం కావాలో నాకు తెలుసు, అందరికీ నేను సాయం చేస్తాను. కాదంటే చాలా మంది ఆలస్యం జరుగుతుంది అన్న భయంతో చాలా మంది ఉంటారు. ఒకసారి మనము యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం చదువుదాం, 1వ వచనం నుంచి. ఇప్పుడు ఆయన ఆలస్యం ఎందుకు చేశాడంటే, 2 వచనాలు మనం కలిపితే మధ్యలో ఒక పదం మిస్ అయింది, ఇంగ్లీష్ లో రాస్తున్నారు. దేవుడు మార్తాని, యేసుక్రీస్తు మార్తా ఇంకా ఆమె సహోదరి ఇంకా లాజర్ని ప్రేమించాడు కనుక అని అక్కడ మనము యాడ్ చేస్తే ఇంగ్లీష్ ఏమని రాస్తున్నదంటే, నౌ జీసస్ లవ్డ్ మార్తా అండ్ హర్ సిస్టర్ and Lazarus said when he heard he delayed 2 more days. ఆలస్యం ఎన్ని రోజులు ఆలస్యం చేశారండి? ఇంకా 2 రోజులు ఎక్కువ ఆలస్యం చేశారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకు అంటే న్యూస్ తెలిసింది, లాజరస్ అనారోగ్యంగా ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళాలి అని అంటే ఆ న్యూస్ వచ్చింది. వచ్చి వారిని ప్రార్థన చేస్తే ఒకే క్షణంలో, అంటే మరణించిన వారిని వేశారంటే అనారోగ్యంగా ఉన్నవారు అప్పటికప్పుడే స్వస్థత పొందుకోగలరని తెలిసి, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ ఏం చూస్తామంటే ఆయన ఎక్కువగా ప్రేమించాడు. ఇప్పుడు ఎక్కువగా ప్రేమించారు కనుక అని మనం ఒక పదం అక్కడ యాడ్ చేస్తే ఇంగ్లీష్ లో సో అని రాస్తున్నది, అందుకే ఆయన ఆలస్యం చేశారట. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం అనుకుంటాం, ఎన్నో దినాల నుంచి మేము ప్రార్థన చేస్తాం, ఉద్యోగం రాలేదేంటి, ఎన్నో దినాల నుంచి మేము ప్రార్థన చేస్తాం, మేము ఆ స్థలం గురించి రావాలి, మాకు ఆ స్థలం దొరకాలని మేము ప్రార్థన చేస్తాం, మాకు దొరకలేదు ఏంటి అని మనం అనుకోవచ్చు. కాదంటే ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే 4:5 మనం చదివితే, ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా ఆలస్యం చేస్తారు. ఎందుకంటే ఆ ఎక్కువగా ప్రేమించడం వల్ల దానికి రీజన్ ఏంటంటే, ప్రేమ ఎక్కువ అవుతే ఆలస్యం కూడా ఎక్కువ. ఇప్పుడు ఎందుకు అంటే దానికి వేరే ఒక రోజు మనం చూడొచ్చు దానికి కారణం ఏంటో. కాదంటే ఆన్సర్ మనకి దేవుడు ఏం తెలియజేస్తున్నారంటే ఎక్కువగా. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ప్రేమించిన వ్యక్తితో ఎంత స్పీడ్ గా పరిగెడదామని మనము, ఏమన్నా జరిగింది, మన కుమారుడైనా అక్కడ పడిపోయాడు వెళ్తూ ఇక్కడి నుంచి మనము 6 గంటల స్పీడ్ గా పరిగెట్టుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆలస్యం జరగకూడదు, ఏం తగిలిందో, ఎక్కడ తగిలింది, ఎంత గంటగా తగిలిందా అని మనము చూస్తాం, పరిగెట్టుకెళ్ళి చూస్తాం. కాదంటే యేసుక్రీస్తు మనం చూస్తున్నాం ఇక్కడ ఆగి ఉన్నారు అని మనం చూస్తున్నాం.
అంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎంత ఆలస్యం అంటే 2 దినాల వరకు ఆగి ఉన్నారంట. 2 దినాల వరకు ఆగి అప్పుడు వెళ్ళారని చూస్తున్నా. ఆ సమయంలో ఆయన అక్కడ పాస్ అయిపోయారని చూస్తున్నాం. అంటే వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన్ని తిరిగి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన్ని విడుదల చేసే ముందు అంటే ఎందుకు చేస్తారంటే ఒక అద్భుత కార్యం, అంటే సాక్షిగా ఒక సాక్షిగా నిలుస్తానికి. ఇప్పుడు ఆ లాజరు చనిపోయేంత వరకు ఆయన యుద్ధకి వెళ్ళలేదు యేసుక్రీస్తు. ఆయన మరణించి అక్కడ సమాధి చేసిన 4 దినాల తర్వాత వెళ్ళి చూడండి ఆయనను మళ్ళీ తిరిగి తీసుకొస్తాం చూస్తున్నా. అంటే అంత ఆలస్యం ఎందుకు చేస్తారంటే ఏదో అద్భుతం చేయాలని. మనము ఆశించేది చిన్నదైతే పెద్దది ఇవ్వాలని దేవుడు ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తారు. కాదంటే ఆయన మృతి పొంది ఉన్నారు, ఆయన మరణించారు, చీకట్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకి ఏమని ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ చూస్తున్నాం. ఒకటైతే ఆయన ప్రేమించారు, రెండోది ఏంటంటే అద్భుతాలు చూపిస్తానికి, మూడోది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వారికి తెలిసేటట్టు. ఇప్పుడు ఆలస్యం ఎందుకు జరుగుతుందంటే మనకి పూర్తి విడుదల, అంటే మనము అడిగిన వాటికి మన చేతికి అందలేదు. మనం అడిగినది ఇంకా మన పాదాల చెంత రాలేదు, మన దగ్గరికి ఇంకా మనకి దొరకలేదని మనం అనుకుంటాం. దానికి కారణం ఏంటని చెప్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ప్రేమిస్తున్నారు కనుక, రెండవది ఏంటంటే అద్భుతం జరగాలని, అంటే స్వస్థత జరిగిందంటే అది ఎప్పుడు జరిగేది. దాని తర్వాత ఇప్పుడు ఏ అద్భుతం జరిగిందంటే మరణించిన వాడిని కూడా పిలిస్తే బయటకు వచ్చాడని చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మూడోది చుట్టుపక్కల ఉన్నవారు చెప్పాలి, చూడాలి ఏం జరిగిందో. అంటే ఒక సాక్ష్యం కనిపించాలి, ఒక టెస్టిమనీ వేరే వారికి కూడా కనిపించాలని చూడండి ఆలస్యం మన జీవితంలో జరగవచ్చు. ఇప్పుడు దేవుడు చూడండి ఆలస్యంలో అనేక విషయాలు చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే లాజరస్ మరణించి తిరిగి లేస్తాడో, ఒకవేళ మనము 12వ అధ్యాయం అవన్నీ చదివితే ఏమని రాసుకున్నారంటే లాజరస్ ని చూసి భయపడ్డారంట, మళ్ళీ ఎలాగ చంపాలని ప్రయత్నించారంట. అంతగా ఆశీర్వదించారు, అంటే అంతగా ఆ దీవెన అంతగా పవర్ఫుల్ ఆ ఆశీర్వాదం ముందు. ఇప్పుడు ఆ ఆలస్యాన్ని వారు చూస్తున్నారంటే వారు సిస్టర్స్ మరియా మార్త ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని ప్రేమించట్లా, మా ఏళ్ళ ప్రేమ చూపించట్లా. మన జీవితాల్లో కూడా ఎప్పుడో నుంచి ప్రార్థన చేస్తున్నాం, మాకు ఇంకా ఆ ఉద్యోగం రాలా, లేకపోతే మాకు పిల్లలు పుట్టలేదు, లేకపోతే మాకు ఆ స్థలం రాలేదు, మా కుమారుడు ఇంకా మారలేదు, లేకపోతే నా ఆరోగ్యం పూర్తిగా నాకు దొరకలేదు, నేను ఇంకా ఆ కాళ్ళ నొప్పులు, నాకు ఇంకా నడుము నొప్పులు, ఇంకా నాకు తలనొప్పి అన్న అనేక థాట్స్, అనేక ఆలోచనలు మన జీవితాల్లో వస్తాయి. కాదంటే దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు ఆలోచన చేస్తాడంటే ఏదో అద్భుతం చేయాలని, అంటే మునుపటి కంటే ఇంకా ఎక్కువ దీవెనలు మనకి ఇవ్వాలంటే, మనకి విడుదల ఇచ్చేది చూడండి యేసుక్రీస్తువే. కాదంటే ఆయన ప్రకటించింది 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు ఆయన విడుదల ప్రకటించారు. ఎందుకంటే మనం ఏదైతే తప్పులు చేస్తామో, అపరాధాలు చేస్తామో అన్నిటికీ ఆయన రక్తం ద్వారా ఆయన ఆ పేమెంట్ చెల్లించి ఉన్నారు. ఇప్పుడు ఆ పేమెంట్ మనం ఏమనుకుంటామంటే సాతానుడి దగ్గర ఏదో మనము కోల్పోయాం, సాతానుడికి ఆయన రక్తం ఇచ్చారేమో, సాతానుడికి ఆయన బలి అర్పణ ఇచ్చాడేమో అని మనం అనుకుంటాం. ఏమనుకుంటారంటే మనం పాపం చేసామంటే మనం ఎవరికి బానిసలేం, పాపానికి బానిసలేం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించి ఆయన బలి ఎవరికి అర్పించాడండి? తండ్రికి. అంటే ఆయన కుమారుడిగా వచ్చాడు, మన కొరకే మరణించారు. ఆయన బలి ఎవరికి ఇచ్చారంటే తండ్రి అయినా యెహోవా దేవుడికి. ఇప్పుడు ఏదైనా బలి అర్పించినప్పుడు కయ్యనైనా ఏమైనా ఎవరికి అర్పించారు? దేవుడికి. అలాగే యేసుక్రీస్తు ఏదైతే మనం కనెక్షన్ దేవుడితో బ్రేక్ అయ్యామో, అంటే దేవుడితో బ్రేక్ అయింది, ఆ కుమారుడిగా దిగి వచ్చి మన కొరకే ఆయన కనెక్షన్ మనకి ఇచ్చారన్న విషయాన్ని చూద్దాం. ఒకసారి 12వ అధ్యాయం కూడా చూద్దాం. 12వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తుని చంపుతున్నారు, అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఎవరు చంపాలని ప్లాన్ చేస్తున్నారండి? లాజరు. ఇప్పుడు లాజరు బాబు ఏం చేశాడు? ఏం చేయాలి? ఆయన ఏదో కారణం బట్టి మరణించాడు, మళ్ళీ తిరిగి లేస్తాడు ఆయన, అంతే. దాని వరకు ఇంకేం చేయలేదు. దాని తర్వాత కూడా
ఆయన ఎందుకు చెప్పాలని ప్రయత్నిస్తారంటే ఒక సాక్షిగా ఉన్నాడు, ఒక టెస్ట్ మనీగా అనేకల్ని నిజమైన దేవుడు సత్యమేంటో తెలియజేసేవారు. అప్పుడు మనం ఎక్కడ ఎవరిని వెంబడించినా ఎంత శక్తి ఎంత బలాన్ని మనం పొందుకున్నా ఒక రోజు ఒకవేళ మనము మరణిస్తే మనల్ని తిరిగి లేపేది కేవలం యేసుక్రీస్తు దగ్గరే ఆ సామర్థ్యం ఉంది, యేసుక్రీస్తు దగ్గరే ఆ శక్తి బలం ఉంది. ఆయనే విడిచి మనం ఒకవేళ వేరే వారిని మనం వెంబడించామంటే మనం చూడండి ఏమవుతామంటే మనము పరలోకానికి వెళ్ళాం. అందుకని ఆ సాక్షిగా లాజర్ ఉంచారు, ఆ సాక్షిగా లాజర్ని నిలబెట్టారు. అందుకని ఆ లాజరస్ ని చంపడానికి వారిని కూడా ప్రయత్నిస్తారు. ఇప్పుడు మన జీవితాల్లో ఆలోచన జరుగుతున్నాయంటే మనము తప్పులు చేస్తాం వల్లే కాకుండా మన జీవితాల్లో మన తప్పులు కూడా ఒక ఆప్షనే. కాదంటే తప్పుల వల్ల కూడా ఆలోచన జరగవచ్చు. ఎందుకంటే మోసే జీవితంలో జరిగింది. అలాగే తప్పులే కాకుండా ఎక్కువ ప్రేమ కూడా మనం మీద యేసుక్రీస్తు మన మీద ప్రేమ ఉంచారనుకోండి, మన జీవితాల్లో ఆలోచన జరిగితే. ఎందుకంటే ఇంకా మనము అద్భుతం మనలో నుంచి కనిపించాలి, ఒక మిరకల్ కనిపించాలి. మనము అనేక సంవత్సరాలు చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరికేసింది, మనతో పాటు అప్లై చేసిన వారికి భూమి దొరికేసింది, మనతో పాటు పెళ్ళైన వారికి పిల్లలు పుట్టేస్తారు, మనతో పాటు వ్యాపారం చేసే వారికి అనేక అంటే వారికి ఆదాయం వచ్చేసింది, వారు ఇంకా ప్రాఫిట్ పొందుకుంటున్నారు. కాదంటే నాకెందుకు రావట్లేదని మనం ప్రశ్నిస్తే బైబిల్ ఈ రోజు మీతో ఏం మాట్లాడుతుందంటే దేవుడు మిమ్మల్ని అతిగా ప్రేమిస్తుంది. అంటే ఏదో గట్టిగా ఆమె చెప్తుంది, ఆమె దేవుడు మిమ్మల్ని ఏంటండి అతిగా ప్రేమిస్తున్నారు. మార్తాని మరియమ్మని ఎలా ప్రేమించారో, లాజరస్ ని ఎలా ప్రేమించారో అంతగా అతిగా దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నారు. ఏమైనా దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్యంలో అంటే మనల్ని దేవుడు మర్చిపోయారని కాదు, ఏదో అంటే మనము ఎవరినన్నా కలవాలని వెళ్ళేటప్పుడు మనకి అపాయింట్మెంట్ ఇస్తారు. మనము ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఏదో పని ఉంది, అక్కడికి వెళ్ళాలి. మనము వారిని కలిసి వెళ్ళే సమయంలో ఒకవేళ డిఎస్పీ అయినా లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, కలెక్టర్ వచ్చాడు అనుకోండి, మనల్ని ఇంకా సైడ్ పెట్టేస్తారు. ఈ రోజు కాదురా బాబు, రేపు మళ్ళీ ఇంకో ఎవరో పెద్ద యాక్టర్ వచ్చాడంటే వారికి సమయాన్ని ఇస్తారు. దాని తర్వాత ఇంకా ఎవరు వస్తే వారికి సమయాన్ని ఇస్తారు. అలాగా మన దేవుడు కాదు. దేవుడు మనం ఎంత ఏ కోణంలో ఉన్నా ఏ పక్కన ఉన్నా మనకి సమయాన్ని నిర్ణయించారంటే దేవదూతలు కూడా ఆగాల్సింది మన గురించి. అందుకని దేవుడు మనకి మనుషులకి దేవుడు ఒక ప్రాధాన్యత ఇచ్చారు, ఒక స్పెషాలిటీ మనుషుల్లో దేవుడు ఇచ్చారు. ఎవరైతే దేవుడు నమ్ముతున్నారో దేవుడు వారి గురించండి. భూమి ఎప్పుడైతే యెహోషువ ప్రార్థించాడు ఏం జరిగింది, భూమి అంటే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. ఎందుకంటే వారికి ఆలోచించారు తిరగాల్సింది, లాక్డౌన్ అయినా తిరుగుతుంది. కాదంటే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యేసునామంలో ఏం జరిగినాయి, ఆగిపోయింది. అందుకని దేవుడు మనం ప్రేమిస్తే, మనము ఏదైనా అడిగితే దేవుడు మనకి టైం ఇచ్చారనుకోండి, ఆ టైంలో కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. తప్పనిసరిగా ఏ యాక్టర్ వచ్చినా, ఎంఆర్ఓ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, ఎస్పీఎం వచ్చినా, పిఎం వచ్చినా అందరితో ఇచ్చేది వారికి ఇస్తారు. కాదంటే మనకి ఆయన వాగ్దానం చేసింది సరైన సమయంలో ఆయన తప్పనిసరిగా ఇస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఆలోచన జరిగింది, దేవుడు చూడండి మనల్ని ప్రేమిస్తున్నాడు, అతిగా ప్రేమిస్తున్నాడు. అంటే మనము నిన్న కూడా చూస్తాం, మొన్న దేవుడు లోకాన్ని ఎంతో అంటే ఆ ఎంతో అన్న విషయంలో మనం చూస్తే సిలువ మనకు కనిపిస్తుంది. ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని కూడా వెనక పెట్టలేదంటే ఆయన ప్రాణాన్ని కూడా మనకు అప్పగించాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమించే ఒక తల్లి అలాంటి ప్రేమ మనం చూడగలం. అలాంటి ప్రేమ కంటే ఎక్కువ, తల్లి ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమ మనం చూస్తున్నాం. అంటే బిడ్డల్ని ఎలాగైతే దాచుకుని, అంటే మనము ఒక చోట ఇల్లు కాలిపోతా ఉంటే దాంట్లో ఒక కోడి ఉండాలంట. కోడి అంటే చికెన్ ఉండాలి. ఆ కోడి కాలిపోయింది, మొత్తం కాలిపోయింది, ఆ ఇంటితో పాటు కాలిపోయింది. ఆ కోడికి ఇలా గెట్టిన తర్వాత చూస్తే అంటే కోడి పిల్లలు మొత్తం బయటకు వస్తున్నాయంట. అంతగా దాచిపెట్టుకుంది. అంటే ఎంత అగ్ని వచ్చినా ఏమొచ్చినా ఆమె అంతగా అంటే మరణించేంత వరకు అగ్ని ఇలా అంటే ఆ వేడి లోనికి వెళ్ళకుండా అంతగా కాపాడుతుందంట. అంతకంటే ఎక్కువగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడంటే మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం విశ్వసించాలి. మన జీవితాల్లో ఆలస్యం జరుగుతున్నాయి, మన జీవితాల్లో డిలేస్ జరుగుతున్నాయి, మన జీవితాల్లో అవమానాలు వస్తున్నాయేమో, మన జీవితాల్లో ఇంకా కష్టాలు పడుతున్నామేమో, వేరే వాళ్ళకి అంతగా వారు మిమ్మల్ని నమ్మలేదు, అయినా చాలా త్వరలో జరిగిపోతున్నాయని మనం అనుకుంటున్నాం. కాదంటే వారికంటే శ్రేష్టమైంది, వారికంటే అద్భుతమైంది, వారికంటే ఇంకా ఎక్కువ
అభిషేకం కలిగినది దేవుడు ఇవ్వాలని. ఆమేన్. దేవుడు మన కొరకే వేచి ఉన్నారంటే దేవుడు ఆ టైంని నిర్ణయించారు. ఆ టైం చూడండి రాని వచ్చింది మన జీవితాల్లో, చూడండి అది దగ్గరలో వచ్చింది. అందుకే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడతారంటే డిలేస్ అంటే డిలేస్ డజంట్ మీన్ దట్ వీఆర్ డూయింగ్ ఎనీ మిస్టేక్. ఇట్ ఆల్సో మీన్ దట్ గాడ్ ఈస్ లవింగ్ అస్. ప్రేమగా అంటే మన జీవితాల్లో ఎవరో బానిసలుగా ఉండిపోయారు, మన భర్త అయినా, మన భార్య అయినా, లేకపోతే పిల్లలైనా, మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైన బంధుమిత్రులు ఎవరు ఉండిపోయారు, వాళ్ళకి విడుదల ఎప్పుడు అని మనం అనుకోవచ్చు. కాదంటే ఆ విడుదల త్వరలోనే వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని ఒక్కొక్కరిని ఆయన సమయం పెట్టాడు. అందరినీ ఆయన దర్శిస్తారు, అందరికీ ఆయన విడుదల ప్రకటిస్తారు. మన పని ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, ఇంకా మనము వెయిట్ చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు వస్తారని ఇప్పుడు మరియా వాళ్ళ పరిగెట్టుకుని వెళ్ళి తీసుకుని రావాలని వారు ప్రయత్నించారేమో, వెళ్ళకపోయారు. కాదంటే యేసుక్రీస్తు సమయం వచ్చినప్పుడు చూడండి వాళ్ళ దగ్గరికి వచ్చారు, ఇంకా అద్భుతం చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది మనం చూస్తున్నాం. ఆయన ఒక సాక్షిగా, లాజరు కూడా ఒక సాక్షిగా మారబడ్డాడు. ఆయన ద్వారా అనేకులు అక్కడ స్వతంత్రాన్ని పొందుకుంటున్నారన్న విషయాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఏమైందండి, లోకం అంతా ఎవరిని ఫాలో అవుతుందండి? యేసుక్రీస్తుని. ఎందుకు కారణం? ఏ ఒక కారణం చూస్తున్నామంటే ఆయన రోగులు స్వస్థపరిచారనా, లేకపోతే అనేక గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారనా, లేకపోతే ఎవరినో కుంటి వారికి కాళ్ళు ఇచ్చారనా, లేకపోతే ఇంకా 5,000 మందికి ఆహారం ఇచ్చారని వారిని ఫాలో అవుతున్నారా, లేకపోతే లాజరస్ లేపర్ని ఫాలో అవుతున్నారండి, అక్కడ వెంబడిస్తున్నారని రాస్తున్నదండి. లాజర్ని మరణంలో నుంచి తిరిగి లేపడం అంటే ఆ ఒక్క అద్భుతం లోకాన్ని అక్కడ దేవుని వైపు అంటే నిజమైన త్రోవలో నడిపే విధంగా చేశారు. మనము ఈ రోజు ఏంటో అండి, మనకి స్వస్థత ఉంటే చాలే. మనకి ఈ రోజు 5,000 ఎలాగైతే 5,000 మందికి ఎలాగైతే పోషించి ఆయన ఆహారాన్ని అందజేస్తారు, అంత నాకు ఇస్తే చాలే, నా కడుపు నిండితే చాలే అనుకుంటాం. ఈ రోజు బిర్యానీ ఇస్తే నాకు చాలు అనుకుంటా. ఈ రోజు నా కాలు నొప్పులు సరైతే చాలే అనుకుంటా. లేకపోతే నాకు తల బాగా ఉంది, అది స్వస్థత దొరికితే చాలే అనుకుంటా. కాదంటే దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారంటే ఒక సాక్షిగా మారింది. లోకమే యేసుక్రీస్తు సమరయస్త్రీని ఎప్పుడైతే చూడండి ఆయన తెలియజేస్తారో ఏం చేస్తుందంటే ఒక సాక్షిగా మారిపోయింది, ఒక ఎవెంజలిస్ట్ గా మారి, స్వార్థికురాలుగా మారి ఏం చేస్తుంది, అనేకుల్ని తీసుకొచ్చే విధంగా చేసింది. అంటే మన జీవితాల్లో అంటే మనం లాజరస్ అంతా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి రాదు, మనల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పుడు ఉన్నారు కాబట్టి, ఆయనకి ఆ వాగ్దానం చేశారు కాబట్టి ఆయన అలా ఉన్నారు. కాదంటే మన పరిస్థితుల్లో మన లైఫ్ లో ఏమనుకుంటామంటే మన వయసు ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఉద్యోగం చేయలేను, నాకు ఇంకా వయసు అయిపోయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో, నాకు ఇంకా వయసు అయిపోయింది, నా టైం అయిపోయింది, ఇంకా నాకు ఆ స్థలం దొరకదేమో, నాకు ఇంకా అందరికి పెళ్లి జరిగిపోయింది, ఇంకా నాకు జరగదేమో, ఇంకా అందరికి వారికి కావాల్సి వారికి దొరికేస్తే నాకు దొరకదని మనం ఆలస్యం, ఇంకా మనకి అవదేమో అనుకుంటా. అదే పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తారంటే ఎటువంటి అద్భుతం చేస్తారంటే అది ఎల్లవేళ అంటే ఆ అద్భుతం ద్వారా, ఆ మిరకల్ ద్వారా ఏం జరుగుతుంది అంటే అనేకులు వెంబడించే విధంగా. ఇప్పుడు ఒక ప్రశ్న మోషేతో అడుగుతున్నారు ఏంటంటే, నిన్ను అధికారిగా, నిన్ను తీర్పరిగా, జడ్జిగా ఎవరు నిన్ను పెట్టారు, నిన్ను ఎవరు అపాయింట్ చేస్తారన్న ప్రశ్న అక్కడున్న యూదుల్లోనే ఒక యూదుడు అడుగుతున్నాడు మోషేతో, నిన్ను ఎవరు అధికారిగా చేశారు? ఇప్పుడు ఆ స్థలంలో ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని, ఐగుప్తుడిని చంపేశాడు. దాని తర్వాత యూదుల మధ్యలోనే, అన్నదమ్ముల మధ్యలోనే గొడవ జరుగుతుంది. మీరు ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారని ఆపి చేస్తే వారు ఏం చేస్తారంటే, నువ్వెవడురా, నీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారు, నువ్వు ఎప్పటి నుంచి జడ్జ్ అయ్యావు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయం రాలేదు. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే తొందరపడ్డాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పారిపోయాడంటే అక్కడి నుంచి పొరవ పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన అక్కడి నుంచి పారిపోయాడని మనం చూస్తే 40 సంవత్సరాలు, 40 years. ఆయన ఒక చిన్న తప్పు ఏం చేశాడంటే తొందరపడ్డాడు. కాదంటే 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన మళ్ళీ పిలుస్తున్నారు, మోషే రా, నువ్వు నా జనాల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసు. ఎప్పుడు ఇచ్చాడు అధికారం? 40 సంవత్సరాల తర్వాత. వారు బానిసత్వంలోనే ఉన్నారు. ఆయనకి ఆ దర్శనం కలిగింది, ఆయన తెలుసుకున్నారు చిన్న వయసులోనే. అంటే ఆయన 40 సంవత్సరాల్లో ఉన్న వయసులోనే వారు తెలుసుకున్నారు, ముందే తెలుసుకున్నారు. ఆయనకు ఒక అంటే
అంటే ఒక జడ్జిగా ఒక నాయకుడిగా అవుతాడని వారు ముందుగానే తెలుసుకున్నారు, అధికారంలో ఉంటాడని. ఆయన మాత్రం ఆ సమయాన్ని ఆయన తెలుసుకోలేదు. ఆ సమయాన్ని తెలుసుకోకుండా ఏం చేశాడంటే ముందుగానే అధికారం, ముందుగానే నాకు న్యాయం తీర్చే అసక్తి ఉంది. మనం ఒకసారి మళ్ళీ వారు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయన ఒక నాయకుడిగానే ఉన్నాడు. అలాగే ఏం చేస్తున్నాడండి, ఒక జడ్జిగా కూడా, తీర్పునిగా కూడా తీర్పులు తీరుస్తున్నాడు. ఎవరైనా గొడవ పడితే ఏం జరిగిన అన్ని విషయాల్లో తీర్పు ఆయన తీరుస్తూ ఉన్నాడు అన్న విషయం చూస్తున్నాం. అది ఎప్పుడు దొరికింది ఆయనకి? ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, తీసుకువెళ్ళాడో అప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మోషే ఎన్ని సంవత్సరాలు పారిపోయి ఉన్నాడండి? 40 సంవత్సరాలు. ఏ కారణం చేత? తొందరపడండి. అంటే ప్రార్థన, మన ప్రార్థన ఏం చేస్తుంది అంటే మనం ఎంత దూరం అవుతుందో అంత దగ్గరగా తీసుకొస్తుంది అంట. ఎంత ఆలస్యం అవుతుందో అదంతా దగ్గరికి తీసుకొస్తుంది. ఎంత అసాధ్యమైంది అనిపిస్తుందో వాటిని సుసాధ్యంగా మారుస్తుంది. దేవుడు స్వయంగా పిలుస్తున్నారు. ఇప్పుడు పిలిచినప్పుడు మోషే ఏం చేస్తున్నాడండి? ఎస్ నేను వెళ్తానన్నాడా? లేదు. ఆయన ఇప్పుడు ఈయన వెనక్కి వెళ్తున్నారు. ఎప్పుడైతే మనకు సమయం వస్తుంది చూడండి, అప్పుడు మనలో ధైర్యం తగ్గిపోద్ది. ఆ సమయంలో ముందు చూస్తే ఆయన చాలా ధైర్యం, చాలా చాలా అంటే ఇంకా ఆయన ఎంతగా తెగబడ్డాడంటే ఇంకా తెగించి ఒకరిని లేపేశాడు అంతగా ఆయనలో అంత అంత శ్రద్ధ వచ్చేసింది. కాదంటే దేవుని ఉద్దేశం, దేవుడు ఇచ్చిన ఆ టైంని ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆయన ఈ 40 సంవత్సరాల తర్వాత చేస్తుంటే, లేకపోతే దేవుడు పంపించిన సమయంలో చేస్తుంటే ఎవరు అడిగేవారు లేవు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే పత్రికలు పంపించాడు చూడండి, అనేక రాజ్య కుమారుడు నుంచి దాసుడు ఒక కుమారుడు వరకు అందరు జ్యేష్ఠ కుమారులు ఏమయ్యారండి? అందరు చనిపోయారు. కారణం ఏంటంటే దేవుని మాట వారు వినలేదు. మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే మన కొరకే వేరే వాళ్ళని లెక్క చేయడు దేవుడు. మన కొరకే దేవుడు వేరే వాళ్ళని ఏం చేస్తారంటే బానిసత్వంలోనే ఉంచేస్తారు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నవారు అక్కడ ఐగుప్తులో బానిసత్వంలో ఉండిపోయారు. ఒకవేళ వారు కూడా మేము వస్తామంటే వారిని కూడా దేవుడు తీసుకొచ్చేవారు. ఆ బానిసత్వంలోని వారు ఉండిపోయారు. కాదంటే దేవుడు మన కొరకు ఏదైతే నిర్ణయించారో అది తప్పనిసరిగా జరిగినప్పుడు అంటే దేవుడు ఏమని ఈరోజు మనతో మాట్లాడుతున్నారంటే, దేవుడు మీకు ఒక సమయాన్ని పెట్టారు. ఆ సమయం దగ్గరలో ఉంది. మీ ఉద్యోగం విషయంలో అయినా, పెళ్లి విషయంలో అయినా, పిల్లల విషయంలో అయినా, ఆ స్థలం విషయంలో అయినా, బిజినెస్ విషయంలో అయినా, ఫ్యామిలీలో సమాధానం లేదు, కలిసి ఉండట్లేదు అన్న విషయంలో అయినా, అన్ని విషయాల్లో దేవుడు ఏమంటారంటే ఆ సమయం వచ్చింది. ఒక అధికారిగా అవ్వాలన్నా సమయం వచ్చింది. ఒక తీర్పరిగా మాకు మేమే చెప్పలేకపోతున్నాం. మాలోనే అసమాధానం లేదు. మేమే ఇంకొకరికి ఏంటి రక్షణ పంచుకోగలం, మేము ఎలా సువార్త ప్రకటిస్తాం, మాకే పూర్తిగా మా కుటుంబంలోనే అందరూ మారబడలేదని మనం అనుకుంటున్నాము. దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే విడుదల వచ్చి నేనే విడుదల దేవుడు ప్రకటిస్తున్నారంటే, దేవుడు ఒకసారి మాట ఇచ్చారంటే అది మళ్ళీ తిరిగి వెళ్ళదంటే, అది ఏదో సాధించే మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే చూడండి, విడుదల ప్రకటిస్తారు. అది ఎలాగంటే ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబర్కి అయినా దర్శిస్తారు. ప్రతి మాటకి మనకి ఏదైతే ఆయన మనకి చెడు వాగ్దానం చేస్తారు అది తప్పనిసరిగా నెరవేర్చబడుతుందని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. మోషే 40 సంవత్సరాలు ఆగిపోయాడు. ఇప్పుడు మనం చూస్తే లాజరస్ 4 దినాలు 2 దినాలు లేట్ అయింది. దేవుడు బయలుదేరాడు. ఆయన వచ్చేసరికి మరణించి చూడండి ఎన్నో దినాలు పాస్ అయిపోయి అయినా దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఆయనలో ప్రతి శక్తి దేవుడి అబ్రహాం కాలంలో ఎన్ని సంవత్సరాలు ఆగాడండి? 25 సంవత్సరాలు. ఆయనకి 75 సంవత్సరాల సమయంలో ఆయనకి వాగ్దానం చేస్తారు, మీకు నువ్వు ఒక అనేక జనాలకి ఏమవుతావండి తండ్రిగా అవుతావని, అనేక యు విల్ బి ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్, అనేక దేశోకాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఏంటంటే చర్చల్లోనే ఉండిపోయాం. మనం ఏదో ఇంకా మన అన్నీల తర్వాత తమ్ముడుగానే ఉండిపోయాము. మన తల్లిదండ్రులకి కుమారులుగానే కుమార్తెలుగానే ఉండిపోయామేమో, మన భర్తలకి భార్యలుగానే ఉండిపోయామేమో, లేకపోతే భార్యలకి భర్తలుగానే ఉండిపోయామేమో, లేకపోతే మన పిల్లలకి తల్లిదండ్రులుగానే ఉండిపోయామేమో అనుకుంటాం. దేవుడు ఏం చేయబోతున్నారండి? బిడ్డలతో పాటు అధికారాన్ని, ప్రధాని అనే ఆ పొజిషన్ కి దేవుడు తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్. ఈ విడుదల గురించి, నిజమైన విడుదల వచ్చినప్పుడు, నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఉన్న స్థానంలో మనం ఉంటాం. ఎందుకంటే మనం దేవుని కుమారులము, కుమార్తెలు. మనం రాజుల కుమారులము, కుమార్తెలు. అంటే తెలుగు ఏమంటారంటే యువరాజులు, యువరాణిల
ఎస్, యువరాజులుగా ఉన్నాం, మనము యువరాణిలుగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ విడుదల వస్తే ఆ పొజిషన్ మనము ఎలాగైతే సౌలు దిగిపోయాడో మనము దావీదు వలె ఎస్ రాజుగా కూర్చుండే సమయం త్వరలోనే వస్తుంది. అతి త్వరలోనే దేవుడు వస్తున్నారు. మనము ఆలస్యం జరుగుతుందంటే దేవుడు మనల్ని ప్రేమించట్లేదు అని ఎప్పుడు అనవద్దండి. దేవుడు మనకి త్వరలోనే ఇవ్వలేదని, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని మనం అనకూడదండి. దేవుడు మనల్ని ఇంకా మా స్నేహితులందరికీ దీవించారు, వారందరికీ ఆస్తులు ఉన్నాయి, మాకు ఆస్తులు రాలేదు, మా ఉన్న వాటిని మేము కోల్పోతున్నామని దేవుడు మనల్ని ప్రేమించట్లేదండి. మన కూడా దేవుడు అతిగా ప్రేమించారు, మనల్ని ఎంతో ప్రేమించారు. అందుకే ఆయన ఏం చేస్తారు, మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన మన కొరకు ఏమయ్యారండి, దరిద్రతని అనుభవించారు. ఎందుకండి, మనం ధనవంతులుగా మార్చిపడాలని. ఆయన చూడండి రక్తం కార్చారు. ఎందుకంటే మనం రక్తం ద్వారా కడగబడాలని. మనం చూడండి ఇంకా పాపంలోనే ఉండిపోవాలని కాదు, పాపంలో నుంచి మనకి విడుదల రావాలని. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన రక్తం కూడా ఆయన కార్చారు. ఎందుకంటే ఆయన ఒక మాట ద్వారానే మనల్ని క్షమించే ఛాన్స్ ఉంది. కాదంటే ఆయన అలా చేసే దేవుడు కాదు. ఆయన ఒకసారి పలుకారంటే ఆయన ప్రాణాన్ని ఇచ్చైనా అది నెరవేర్చేంత వరకు అది చేస్తారండి. అంతగా మనల్ని ప్రేమించారు. మన కొరకే ఒకసారి నాకు ఇంకా దేవతలు ఉన్నాయి, లేకపోతే నాకు ఇంకా జంతువులు ఉన్నాయి, లేకపోతే పక్షులు ఉన్నాయి, నన్ను ఆరాధిస్తున్నాయి కదా, సూర్యుడు చంద్రుడు ఉన్నారని మనల్ని మర్చిపోయారా? మనుషుల్ని మర్చిపోలేదు. ఆయన ఏం చేస్తున్నారంటే మన కొరకే ప్రతి మనిషికి విడుదల రావాలి, ప్రతి వ్యక్తి రక్షణ పొందుకోవాలి. ప్రతి వ్యక్తి ఏంటంటే ఒక రాజులుగా రాణిలుగా స్వార్థికులుగా ఎలాగైతే సమరసి స్వార్థికురాలుగా మారిందో, ఎలాగైతే లాజరస్ మరణిస్తా కానీ నేను దేవుడిని ఎప్పుడు దూషించను. ఇంకా వారి అక్క చెల్లెల్ని కూడా అనలేదు, మీరు ఇంకా మర్చిపోండి యేసుక్రీస్తుని అని అనలేదు. ఆయన ఎలాగైనా మరణించాడు, అలాగే ఉన్నాడు. మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఎలా మారాడంటే ఒక సాక్షిగా లోకమే యేసుక్రీస్తును వెంబడించేవారుగా. ఒకవేళ మరణించిన వ్యక్తి లాజరస్ మళ్ళీ మృతుల్లో నుంచి మళ్ళీ తిరిగి లేచారు, నన్ను వెంబడించండి అని అనలేదు. ఆయన కూడా ఒక సాక్షిగా యేసుక్రీస్తుని వెంబడించండి అని, మేము కూడా సేవకులుగా మమ్మల్ని వెంబడించండి అని మేము చెప్పట్లా. అంటే మనం సంఘ కాపరిగా ఉండాలి, సంఘ కాపరి మాట మనం వినాలి. అలాగే కాపరి చెప్పినట్టు, ఎందుకంటే దేవుడు వాళ్ళ ద్వారా మాట్లాడతారు. కాదంటే సంఘ కాపరి లేకపోతే నేను ఎప్పుడేమన్నా నన్ను వెంబడించండి అని నేను ఎప్పుడు అన్నా. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే నేను కూడా ట్రైన్ లో వెళ్ళేటప్పుడు అదే లాజరస్ ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నాకు కూడా అటువంటి గతి వచ్చిందండి ఒకసారి. ఎందుకంటే నేను కూడా లోకాశం వైపు, నాకు ఇల్లు ఉండాలి, నాకు కారు ఉండాలి, నాకు ఉండాలి, అవి ఉండాలని అనేక కష్టాలు పడుతూ ట్రైన్ లో వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుతూ వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటూ వారిద్దరు నా మీద పడ్డారు. నేను ట్రైన్ లో నుంచి కిందకు పడ్డా. ఆ సిచ్యువేషన్ లో నేను ఎలా పడ్డాను, ఎలా లేసాను నాకు తెలియదు. అది మళ్ళీ తిరిగి దేవుడు లేపారు, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, నేను సురక్షితంగా ఉన్నాను. షర్ట్ అంతా మాసిపోయింది, ప్యాంట్ మాసిపోయింది, అంతా బుడద. కాదంటే నేను మాత్రం బలంగా శక్తిగా అలాగే ఉన్నా. అంటే దేవుడు కాపాడే దేవుడు అంటే నేను ముందుగానే దేవుడు నన్ను ఎందుకు పండించావు, నన్ను ఎందుకు ముందు పట్టుకుని ఉంటే బాగుంటుందా అని అనకూడదు మనం. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప కార్యం అంటే నన్ను ముందుగా మార్చాడు. ఎందుకంటే నన్ను ఒక సాక్షిగా మార్చాడు. లాజరు లేదు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణ పరిస్థితిలోకి వెళ్ళిన ఆ పరిస్థితుల్లో నుంచి మళ్ళీ తిరిగి లేపారు. ఎందుకంటే ఒక సాక్షిగా ఉండాలి. వచ్చింది ఏంటి, మనం ఒక రాజు కుమార్తెలుగా పిలువబడతామని. ఆమేన్. అలాగే దేవుడు అనేక అద్భుతాలు చేస్తున్నారు. కేవలం మన కొరకే కాకుండా అనేక ఆత్మలు మారాలని. ఆమేన్. అనేకులు నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని. ఆమేన్. అనేకులు రక్షణ పొందుకోవాలని. ఆమేన్. అనేకులు స్వర్గ రాజ్యంలో అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు. అటువంటి పరిస్థితిలో అటువంటి స్థలంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. అతి పరిశుద్ధ స్థలాన్ని దేవుడు, అతి పరిశుద్ధ స్థలంలోకి మనల్ని దేవుడు ఏం చేస్తారండి, నడిపిస్తూ ఉన్నారు. ఏమైనా అందరు కళ్ళు మోసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు, మమ్మల్ని వాడుకున్న దేవా మీకు స్తోత్రాలు. మీ వాక్యం ప్రభావం, మీ వాక్యమే ప్రభు మాకు విడుదల ప్రకటించండి. మీ సత్యమే మాకు విడుదల ప్రకటించండి. మీరే మాకు ఉండే దేవుడు ఇస్తారు, మీరే మమ్మల్ని నడిపించే దేవుడు ఇస్తారు. నామంలో ప్రభు బాధ్యతత్వం నుంచి విడుదల, నామంలో ప్రభు నామంలో అందరికి విడుదల కాక
యేసు నామంలో అప్పులు బాధల నుంచి విడుదల కలుగునుగా, అనేకులకి ఇచ్చేవారుగా అవుదురు కాక, అనేక ఆత్మలు బంధింపబడే వారిని తీసుకొచ్చినారు కాక, అనేకులకి వెలుగు చూపించే వారుగా మారుదురుగా, బైబిల్ జ్ఞానులుగా మారుదురు కాక. ఆలోచించండి ప్రభా, అన్ని విషయాలు మీకు తెలిసేసా. మీరే ప్రభా ఒక సాక్షిగా ఒక ఉన్నత స్థాయిలో నడిపించాలని మీ కోరిక చేసా. మీరు ఒక అధికారిగా ఒక ఉన్నత స్థాయిగా నడిపిస్తానికి చేస్తే, అలాగే ఒక సాక్షిగా నిలుపుతానికి చేస్తే, అనేకలు మార్చే విధంగా మీ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ప్రభా, మీ ప్రభా ఆలోచన ప్రభా యావత్తు నెరవేర్చబడుగా ప్రార్థిస్తుంది. మీరు దీవించండి, కాబట్టి ఎవరైతే ఈ రోజు వచ్చారేస్తే వారు చేసిన ప్రార్థన మీరు ఆలకించారు. త్వరలోనే వారు జవాబు పొందుకునేసి రాజా, మీ నామాన్ని మేలుపరిచి సాక్షిగా చెబుతారు, అనేకలు మీ వైపు నడిపించే విధంగా మీరే సాయం చేయమని కోరుకుంటున్నాం. మీరే దీవించండి, ప్రతి ప్రార్థన ఆలకించండి. అలాగే సేవకుని ప్రభా, సేవకురాలని ప్రభా, అలాగే బిడ్డలిద్దరిని వేసేయా, సంఘంలో ఉన్న ప్రభా ప్రతి పెద్దలు వేసేయా, అలాగే సింగర్స్ గా ఉన్న వారిని వేసేయా, ప్రార్థన చేసేవారుగా ఉన్న ప్రభా ప్రతి కుమారుని కుమార్తెని ప్రభా అందరినీ మీ చేతికి పంపిస్తున్నాం. అలాగే మీరే వారిని దీవించి ఆశీర్వదించేస్తే ఇంకా అద్భుత రీతిగా ప్రభా, ఇంకా అనేక ఆశీర్వాదాలు దీవెనలు వారి పొందుకున్న ప్రభా ఆరోగ్యంతో అనేకులకి ప్రభా వారు దీవెనకరంగా అవటానికి మీరే వారిని బలపరిచి మీరే దీవించి నడిపించి మన కోరుతూ ప్రభావ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన అంతా యేసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నా పరపడతారు. ఆమేన్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించును నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించును నా హృదయ సీమ. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని
చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తను బంధు నా శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే. నా తను బంధు నా శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందినా. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ
ప్రణాళికలో